సిస్టర్ అభయాని చంపింది ఎవరు, ఎందుకని ఈ కేసులో ఒక నన్కి వర్జినిటీ టెస్ట్ చేశారు. 27 మార్చ్ 1992 కొట్టాయంలో ఉన్న సెయింట్ పియూస్ ఎక్స్ కాన్వెంట్, అందులో నన్ ట్రైనింగ్ అవుతున్న 21 years ఓల్డ్ అమ్మాయి అభయ. అక్కడ ఉన్న మిగతా అందరి స్టూడెంట్స్ లానే రాబోతున్న ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈమె స్కెడ్యూల్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవడం స్టార్ట్ చేసింది. అయితే ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ గా 4 AM కి అలారం మోగింది. అభయ నిద్ర లేచి కూర్చుని చదవడానికి ట్రై చేస్తుంది, కానీ ఎంత చదువుతున్నా కానీ సరిగ్గా ఎక్కట్లేదు. సో కొంచెం కోల్డ్ వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి చీకట్లో స్లోగా నడుచుకుంటూ తను ఉన్న సెకండ్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కిచెన్ వైపు వెళ్తుంది. కిచెన్ మొత్తం కూడా డార్క్ గా ఉంది. అభయ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి లోపల నుండి ఒక వాటర్ బాటిల్ తీసి తాగుతూ ఉండగా సడన్ గా ఏవో సౌండ్స్ వినిపించాయి. అవి ఏంటా అని చెప్పి స్లోగా చేతిలో బాటిల్ తో అటువైపు వెళ్తుంది అభయ. దగ్గరికి వెళ్లే కొద్దీ సౌండ్స్ ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ అక్కడ ఉన్న రూమ్ డోర్ ని స్లోగా ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆమె చూసిన దృశ్యం ఆమె వెన్నులో వణుకు పుట్టించింది. ఆ భయంతోనే వణుకుతూ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయి కిచెన్ లో నిల్చుని చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ని ఓపెన్ చేసి భయంతో వాటర్ తాగుతూ ఉండగా అక్కడ కొన్ని వాటర్ కూడా ఒలిగిపోయాయి. అండ్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది మళ్ళీ బాటిల్ లోపల పెట్టడానికి. అయితే మార్నింగ్ మిగతా వాళ్ళందరూ లేచి చూసేటప్పటికి అసలు హాస్టల్లో అభయ ఎవ్వరికీ కనిపించలేదు. ఆ కిచెన్ లో వాటర్ బాటిల్ కింద పడిపోయి ఉంది. అండ్ అక్కడ అభయాది ఒక స్లిప్పర్ కూడా ఫ్రిడ్జ్ కింద పడి ఉంది. అభయ ఎక్కడా అని కాన్వెంట్ లో ఉన్న నన్స్ అందరూ కూడా వెతకడం స్టార్ట్ చేశారు, కానీ ఎవ్వరికీ కనిపించట్లేదు. ఒక సిస్టర్ అక్కడ పక్కనే ఉన్న వెల్ దగ్గర ఏదో స్లిప్పర్ కనిపిస్తే ఏంటా అని చూడడానికి వెళ్ళి ఆ బావిలో ఉన్న సిస్టర్ అభయాని చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచింది. వెంటనే అక్కడికి సిస్టర్ సెఫీ వచ్చేశారు. అండ్ ఆమె వెనకే ఫాదర్ థామస్ అండ్ ఫాదర్ జోస్ కూడా వచ్చేశారు. వెంటనే బావిలో ఉన్న సిస్టర్ అభయ శవాన్ని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత లోపల ఉన్న అభయాని బయటికి తీపించారు. ఆ రాత్రి అభయకి ఏం జరిగింది, ఆమె ఆ గదిలో ఏం చూసింది, ఆమె ప్రాణాలు పోవడానికి ఆ చూసిందే కారణమా? అండ్ అయితే ఈ కేసు జరిగింది 1992లో అయితే దాని తర్వాత ఆల్మోస్ట్ 28 years ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఫైనల్ గా చేసింది ఎవరు అని చెప్పి కోర్టు వాళ్ళకి శిక్ష వేసింది. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా చేసిన వాళ్ళు బయటే తిరుగుతున్నారు. ఎందుకని సిబిఐ వాళ్ళని తప్పించడానికి చూస్తుంది, ఎందుకని అన్నిసార్లు కోర్టు దగ్గరికి వెళ్ళి కేసు క్లోజ్ చేసేయండి అని అడిగింది. కేరళ హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా కలిసి తప్పించాలి అని ఇంతలా ట్రై చేశారు అంటే అసలు ఈ పని చేసింది ఎవరు, ఎందుకు అభయాన్ని చంపేశారు, ఈ కేసు సాల్వ్ అవ్వడానికి ఒక దొంగకి అండ్ వర్జినిటీ టెస్ట్ కి సంబంధం ఏంటి, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని చెయ్యమని మన ఫాలోవర్ మల్టిపుల్ టైమ్స్ అడిగారు, సో అందుకే స్పెషల్ గా చేస్తున్నా. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతున్నాం. చిన్నగా వేస్తున్న ఈ అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం, 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 10K రీచ్ అవుదాం. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు, కానీ నాకు చాలా పెద్దది. లాస్ట్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, సో మిస్ అవ్వకండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. 1971 కేరళ కొట్టాయంలో లీలా అండ్ థామస్ అనే ఒక కపుల్ కి బీనా థామస్ అనే ఒక పాప పుట్టింది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ ఫాదర్ అండ్ చర్చ్ ఫాదర్ నేమ్స్ ఒకటైనా కానీ పర్సన్స్ డిఫరెంట్. అయితే చాలా యంగ్ ఏజ్ నుండే దేవుడికి సేవ చేయాలి అనే ఇంటెన్షన్స్ ఉండేవి అంట బీనాకి. అండ్ ఎప్పటికైనా కూడా ఒక నన్ అవ్వాలి అనుకుంది. సో కరెక్ట్ గా ఆమెకి 19 years ఉండగా సెయింట్ పియూస్ ఎక్స్ కాన్వెంట్ లో నన్ అవ్వడానికి పేరెంట్స్ జాయిన్ చేయించారు. అప్పుడే ఆమె నేమ్ బీనా నుండి సిస్టర్ అభయగా మారింది. అయితే దేవుడి సేవ కోసం పంపిన వాళ్ళ కూతురు శవమయ్యింది అని తెలిసి పేరెంట్స్ ఇద్దరు కూడా ఏడుస్తూ ఆ కాన్వెంట్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళు అక్కడికి రావడానికి ముందు ఈ కాన్వెంట్ లో ఏం జరుగుతుంది అంటే కొట్టాయం వెస్ట్ పోలీస్ స్టేషన్ నుండి ఏఎస్ఐ అగస్టిన్ ఈ ప్లేస్ కి వచ్చారు. ఇతన్ని గుర్తుపెట్టుకోండి. వచ్చిన తర్వాత ఆయనే దగ్గరుండి ఫైర్ డిపార్ట్మెంట్ ని కూడా పిలిపించి బావి లోపల ఉన్న శవాన్ని బయటికి తీపించారు. అయితే ఆయనతో పాటు ప్రొసీజర్ ప్రకారం
అక్కడ సీన్ ని ఫోటోగ్రాఫ్ చేయడానికి చాకో అనే ఒక ఫోటోగ్రాఫర్ ని కూడా తీసుకుని వచ్చారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఫొటోస్ తీయడానికి కూడా అలౌ చేయలేదు. కంగారుగా లోపల నుండి ఒక వైట్ క్లాత్ ని తీసుకొచ్చి ఫోరెన్సిక్ టీం అక్కడికి రాకముందే ఆ శవం మీద ఫుల్ గా వైట్ క్లాత్ కప్పేశారు. అండ్ అక్కడికి వచ్చిన ఫోటోగ్రాఫర్ కి అండ్ అగస్టిన్ కి కూడా వీళ్ళు ఏదో దాయడానికి ట్రై చేస్తున్నారు అని క్లియర్ గా అర్థమైంది. అయితే ఎగ్జాక్ట్ గా శవం దొరికిన 4 days కి మార్చ్ 31st కేసులో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగక ముందే పోస్ట్ మార్టం లో అభయ తల వెనక అండ్ నెక్ మీద చిన్న దెబ్బలున్నాయని చెప్పినా కానీ ఇది జస్ట్ ఆత్మహత్య మాత్రమే అని చెప్పి కేసుని క్లోజ్ చేసేశారు. అయితే దీనికి అగెనెస్ట్ గా లేదు, మేము ఆ రోజు అభయ శవం మీద ఇంకా చాలా దెబ్బలు ఉండడం చూసాము అని చెప్పి కాన్వెంట్ లో ఉన్న 67 మంది నన్స్ డైరెక్ట్ గా సీఎం కి లెటర్ రాశారు. దాంతో April 7th కేరళ డీజీపీ కేసుని లోకల్ పోలీస్ దగ్గర నుండి తీసుకుని స్టేట్ సిబిఐకి అప్పగించారు. ఈసారి కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ పేరు వెర్గిస్. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఆ రోజు యాక్చువల్ గా కిచెన్ లో అభయ రెండో చెప్పు అండ్ రక్తం అంటుకున్న ఒక చిన్న క్లాత్ అండ్ ఒక గొడ్డలి కూడా దొరికాయని చెప్పి అగస్టిస్ ఆయన కేసు బుక్ లో రాసుకున్నారు. కానీ సిబిఐకి కేసు వచ్చేసరికి అసలు అందులో ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు అని మార్చేశారు. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఈ ఎవిడెన్స్ సిబిఐ దగ్గరికి వచ్చిన తర్వాత మాయమైపోయాయి అని చెప్తారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు. కానీ అండ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా ఏదో చేస్తున్నామనే నామమాత్రానికి మాత్రమే చేసి ఆల్మోస్ట్ 10 months జరిగిన ఇన్వెస్టిగేషన్ తర్వాత Jan 30, 1993 సిబిఐ కోర్టుకి వెళ్లి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ డాక్టర్స్ రిపోర్ట్ బట్టి అభయ తనంతట తానే బావిలోకి దూకి చనిపోయింది అని చెప్పి కేసుని క్లోజ్ చేసేయమని అడిగారు. కానీ అప్పుడు జడ్జి హేమ గారు మాత్రం లేదు, ఇందులో ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరగలేదు, అక్కడ చూసిన వాళ్ళు ఆమె మీద దెబ్బలు ఉన్నాయని చెప్తుంటే రిపోర్ట్స్ లో ఇవి ఏమీ చెప్పలేదు, సో మళ్ళీ ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పారు. అయితే ఇన్వెస్టిగేషన్ మళ్ళీ జరుగుతూ ఉండగానే డిసెంబర్ లో ఈ వెర్గిస్ గారు ఆయన సర్వీస్ ఇంకా 7 years ఉండగానే జాబ్ కి రిజైన్ చేసేశారు. ఇలా సడన్ గా ఒక సిబిఐ ఆఫీసర్ ఎందుకు రిజైన్ చేసేశారు అని చెప్పి ఈ విషయం మీద చాలా డిబేట్స్ కూడా నడిచాయి. అండ్ ఒక పక్కన నన్స్ ఏమో పోరాడుతూనే ఉన్నారు. అయితే ఫైనల్ గా Jan 1994 స్వయంగా వెర్గిస్ గారే ప్రెస్ మీట్ పెట్టి అభయాన్ని ఎవరో చంపేశారు, కానీ దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేస్తుంటే మాత్రం మమ్మల్ని మా హైయర్ అఫీషియల్స్ ఆపేస్తున్నారు, అందులోనూ మెయిన్ గా త్యాగరాజన్ గారు అయితే ఈ కేసుని క్లోజ్ చేసేయమని చెప్పారు అని చెప్పి అని ప్రెస్ ముందు చెప్పేశారు వర్గీస్ గారు. దాంతో అప్పటి వరకు కూడా జస్ట్ కొంతమంది నన్స్ మాత్రమే పోరాడుతున్న ఈ కేస్ లైమ్ లైట్ లోకి వచ్చి నేషనల్ వైడ్ గా అందరూ కూడా సిబిఐ ఎవరిని కాపాడడానికి ఇలా చేస్తుంది అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ త్యాగరాజన్ ని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసి ఈ కేసుని ఇంకో సిబిఐ వింగ్ కి అప్పగించారు. ఈసారి లీడ్ చేసిన ఆఫీసర్ ML శర్మ 1995లో ఆ వెల్ దగ్గరికి వెళ్లి అభయ వెయిట్ అండ్ హైట్ ఉన్న డమ్మీని తయారు చేసి చాలా సార్లు ఆ బావిలో వేసి నిజంగా అభయ తల మీద ఉన్న ఇంజురీస్ ఇలా బావిలో దూకడం వల్ల స్కల్లా స్టోన్స్ కి గీసుకుని అయ్యిందో లేదంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ని యూజ్ చేయడం వల్ల జరిగిందో అని చెప్పి టెస్ట్ చేశారు. కానీ అందులో కూడా రిజల్ట్స్ ఆమె దూకినట్టు రాలేదు. కానీ సిబిఐ వాళ్ళు మళ్ళీ ఈసారి కూడా మాకు ఏం తెలియట్లేదు అని రిపోర్ట్ సబ్మిట్ చేసి కేసు ఇంకా క్లోజ్ చేసేయండి అన్నారు. ఈసారి కోర్టుతో పాటు పబ్లిక్ కూడా చాలా సీరియస్ అయిపోయారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. అండ్ కోర్ట్ ఒక స్పెషల్ సిబిఐ టీమ్ ని ఫామ్ చేసి వాళ్ళకి కరెక్ట్ గా 3 months లో రిజల్ట్స్ కావాలి అని డెడ్ లైన్ పెట్టారు. అయితే అప్పటికి కేసు జరిగి 4 years పైనే అవుతుంది. అండ్ మళ్ళీ ఫ్రెష్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ అప్పటికే ఆ కాన్వెంట్ లో ఆ కిచెన్ ని రీమోడలింగ్ చేసేశారు అండ్ ఆ వెల్ ని కూడా క్లోజ్ చేసేశారు. 3 months జరిగిన ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈసారి సిబిఐ టీం వచ్చి ఆమెని ఎవరో చంపేశారు, కానీ ఎవరు చంపారో మాకు తెలియట్లేదు, సో కేసుని క్లోజ్ చేసేయండి అని అడిగారు. అంతేకాదు ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన 49 మందిలో సగం మంది వాళ్ళు ముందుసారి 1993లో ఇచ్చిన స్టేట్మెంట్స్ ని మార్చేశారు. దాంతో కోర్టుకి చాలా క్లియర్ గా అర్థమైంది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని క్లోజ్ చేయకూడదు అని చెప్పి. నా దృష్టిలో అయితే ఈ కేసులో వన్ ఆఫ్ ద హీరో కోర్ట్ జడ్జ్ హేమ గారు. ఆమె కూడా మిగతా ఆఫీసర్స్ లో అమ్ముడుపోయి ఉంటే ఈ కేసు అసలు లైమ్ లైట్ చూసేదే కాదు. సో కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని మళ్ళీ చెప్పారు. వాయిదాలు గడుస్తూనే ఉన్నాయి. అది ఇయర్ 2000. కేసు జరిగిన 8 years తర్వాత నేను ఇందాక చెప్పిన ఫోటోగ్రాఫర్ చాకో గారు ఆయన క్రైమ్ సీన్ లో ఎవ్వరికీ తెలియకుండా క్లాత్ కప్పక ముందే తీసిన కొన్ని ఇమేజెస్ ని బయట పెట్టారు. అందులో క్లియర్ గా ఈ దెబ్బలన్నీ కూడా కనిపిస్తున్నాయి. దాంతో ఆ ఫస్ట్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ని కూడా పిలిపించి మరి వీటి
వీటి గురించి ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయలేదు అని క్వశ్చన్ చేస్తే ఆయన సింపుల్గా నన్ను క్రైమ్ సీన్కి అలౌ చేయలేదు, సో అందుకే ఒక కంక్లూజివ్ రిపోర్ట్ ఇవ్వలేకపోయాను అని చెప్పారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా అయితే ఇలాంటి కేసెస్లో రిపోర్ట్ని ఒక 2-3 డాక్టర్స్ కలిసి రాస్తారు, కానీ ఈ కేసులో మాత్రం అతను ఒక్కడే రాశాడు. దీని తర్వాత నన్స్ అండ్ పబ్లిక్ అంతా కూడా ఈ కేసులో ఏం జరిగింది అని అడుగుతూనే ఉన్నారు. ఒక పక్కన అభయాన్ని ఎవరో చంపేశారని అందరికీ తెలుసు, కానీ ఎవరు చేశారు అని తెలియదు. ఎవరినో పోలీసులోని సిబిఐ కాపాడుతుంది అని తెలుసు, కానీ ఎవరు వాళ్ళు అని తెలియదు. సిస్టమ్ ని ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఎవరు 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 అని చెప్పి డిబేట్స్ నడుస్తూనే ఉన్నాయి. కానీ షాకింగ్ గా కనీసం ఇన్ని ఇయర్స్ లో ఒక్కరిని కూడా సస్పెక్ట్ లిస్ట్ లో యాడ్ చేసి అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయలేదు. అయితే కరెక్ట్ గా కేసు జరిగిన 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం 2007 లో ఈ కేసులో ఒక అతను వచ్చి అక్కడ జరిగింది మొత్తం నేను చూశాను అని చెప్పాడు. దాంతో అప్పటి వరకు ఈ కేసు వెళ్తున్న పేస్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. అండ్ ఫైనల్ గా ఇది చేసింది ఎవరు అని కూడా తెలిసింది. ఇది చెప్పిన పర్సన్ ఎవరంటే అడకా రాజు అనే ఒక దొంగ. ఇతనికి ఈ కేసుకి సంబంధం ఏంటి అంటే అభయ చనిపోయిన రోజు రాత్రి అంటే 26th నైట్ న ఇతను ఆ కాన్వెంట్ లో ఉన్న కాపర్ ప్లేట్స్ ని దొంగతనం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. అండ్ వెళ్ళిన తర్వాత లోపల అతను తిరుగుతూ ఉండగా సడన్ గా అతను ఈ లేడీస్ హాస్టల్ లోపలికి 2 ఫాదర్స్ రావడం చూశాడు. దాంతో వెంటనే అక్కడే చీకట్లో దాక్కున్నాడు. అయితే అభయ సిస్టర్ కిందకి రావడానికి ముందే ఇతను ఆ హాస్టల్ లోపల ఒక చూడకూడని దాన్ని చూశాడు. అదే అక్కడ ఉన్న సిస్టర్ సెఫీ, ఫాదర్ థామస్ అండ్ ఫాదర్ జాస్ తో ఎవరైతే స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ శవం దగ్గరికి ఫోటోగ్రాఫర్స్ ని రానివ్వలేదో వాళ్ళ ముగ్గురు కూడా ఒకే రూమ్ లో ఫిజికల్ గా కలవడం చూశాడు. అండ్ ఇది చూసి ఇప్పుడు బయటికి పారిపోవడానికి దారి లేక అక్కడే ఉన్న రాజు తర్వాత కొంచెం సేపుకి కిందకి సిస్టర్ అభయ కూడా రావడం చూశాడు. అండ్ అక్కడ ఆమెకి ఈ రూమ్ లో నుండి మోర్నింగ్ సౌండ్స్ వస్తున్నాయి. సో దాంతో ఈమె వెళ్ళి ఆ రూమ్ లో జరుగుతున్న ఘోరాన్ని చూసింది. అది చూసిన తర్వాత అసలు ఆమె ఇన్ని రోజులు నమ్మిన వోవ్స్ అన్ని కూడా ఇలా నేర్పించిన ఆమె పాడు చేయడం చూసి షాక్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకి లోపల భయం స్టార్ట్ అయింది. ఏంటంటే ఇప్పుడు ఇది ఆమె చూసింది అని తెలిస్తే దాన్ని కవర్ చేయడానికి ఏమైనా చేస్తారేమో అని. సో వెంటనే కిచెన్ లో వాటర్ బాటిల్ పెట్టేసి పైకి వెళ్ళిపోవాలి అనుకుంది. అయితే ఇలా సిస్టర్ అభయ చూసింది అనే విషయం లోపల ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోయింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రాజు చూసినప్పుడు తెలియలేదు కానీ అభయ చూసినప్పుడు ఎలా తెలిసింది అని చెప్పి. రాజు దొంగ కాబట్టి దొరకకూడదు అని జాగ్రత్తగా రూమ్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అభయ అక్కడ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో వెళ్ళింది. సో సౌండ్స్ వచ్చేసాయి. దానివల్ల అభయ వాళ్ళకి కనిపించిపోయింది. అయితే ఇప్పుడు అభయ బయట చెప్తే ఈ కాన్వెంట్ కి అండ్ ఈ కాన్వెంట్ తో లింక్ అయి ఉన్న చర్చెస్ తో పాటు టోటల్ క్యాథలిక్ చర్చెస్ కి కూడా ఒక బ్యాడ్ నేమ్ వస్తదేమో అని ఈ ముగ్గురు కూడా అభయాన్ని చంపేయాలని డిసైడ్ అయ్యారు. కిచెన్ లో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన అభయాన్ని వెనక నుండి ఫాదర్ థామస్ ఆమె నోరు నొక్కేశాడు. 2 చేతులతో ఆమె మెడ తిప్పేశారు. దాంతో అభయ వెంటనే కింద పడిపోయింది. అయితే ఇంకా చనిపోయిందో లేదో అని చెప్పి సిస్టర్ సెఫీ పక్కనే ఉన్న గొడ్డల్ని తీసుకుని ఆమె తల మీద 4 సార్లు నరికింది. అలా ముగ్గురు కలిసి అభయాన్ని చంపేసి ఆమెను తీసుకుని బయటకు వచ్చారు. వాళ్లతో పాటు బయటకు వచ్చేసి అక్కడ ఉన్న చెట్లలో దాక్కుని చూస్తున్న రాజు కళ్ళ ముందే అభయాన్ని ఆ బావిలో పడేశారు. అండ్ వెంటనే ఆ రక్తం మరకల్ని అండ్ సాక్ష్యాల్ని కూడా తారుమారు చేయడానికి వీళ్ళు ముగ్గురు ట్రై చేస్తుండగా ఇతను బయటికి పారిపోయాడు. ఇది మొత్తం కూడా రాజు తన కన్ఫెషన్ లో చెప్పాడు. అయితే ఈ ముగ్గురు అభయ శవం చుట్టూ చేరి ఏమీ జరగనట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. అయితే ఇది విన్న సిబిఐ ఏం చేస్తది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళని అరెస్ట్ చేస్తదనే కదా. కానీ రివర్స్ లో రాజుని అరెస్ట్ చేసి అతని మీద 40 ఫేక్ కేసెస్ పెట్టి 58 రోజులు 3rd డిగ్రీ ఇచ్చి ఇది అతనే చేశాడని ఒప్పుకోమని ఒక స్టోరీ కూడా చెప్పారు. అతను దొంగతనానికి వెళ్తే అభయ చూసేసింది, సో చంపేశా అని చెప్పమని అతన్ని చాలా ఫోర్స్ చేశారు. ఈవెన్ డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు. కానీ రాజు మాత్రం వాళ్ళు ఎంత చిత్రహింస పెట్టినా కానీ దానికి ఒప్పుకోలేదు. దీనికి రీజన్ ఏంటంటే ఈ 15 సంవత్సరాలుగా అతని లోపల ఉన్న పశ్చాత్తాపం, ఆ రోజు ఆమెను కాపాడలేకపోయానే అని. సో చేసింది వీళ్ళే అని చెప్పి అట్లీస్ట్ న్యాయం చేయడానికి ఇన్ని రోజులకి ముందుకొచ్చాడు. ఒకప్పుడు దొంగ కాబట్టి చెప్తే తనని ఇరికిస్తారు అని భయంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంకా ధైర్యం చేసి చెప్పేశాడు. 2008లో ఈ కేసులో ఫస్ట్ ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్ అగస్టిన్ కూడా తనని తాను చంపుకున్నాడు. రీజన్ తెలియదు కానీ అతని కేసు డైరీలో ఎలా అభయ కేసుని తారుమారు చేయమని చెప్పి అతని చేత్తోనే చేపించారు అని క్లియర్ గా రాసుకున్నాడు. దానితో ఇంకా సిబిఐ వాళ్ళు కూడా చేసేది లేక ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అండ్ కోర్టులో ఈ సాక్ష్యాలు చూపించి ఇవి మాకు సరిపోవట్లేదు, ఈ ముగ్గురికి నార్కో టెస్ట్ చేయాలి అని
చెప్పి సిబిఐ వాళ్ళే అడిగారు. అండ్ కోర్టు కూడా ఇంకా సాక్ష్యాలు దొరుకుతాయి కదా అని చెప్పి ఒప్పేసుకుంది. అండ్ ఆ టెస్ట్ వీడియోస్ ని కూడా సబ్మిట్ చేశారు. అయితే అందులో మాత్రం వీళ్ళు చెయ్యలేదు అని రావడంతో కోర్టుకి చిన్న డౌట్ వచ్చింది. ఎందుకు అంటే అప్పటికి 5 సార్లు సిబిఐ ఏదో ఒక రీజన్ చెప్పి కేసుని క్లోజ్ చేయమంది. అండ్ ఇన్నిసార్లు సాక్ష్యాలు మిస్ అవ్వడం అండ్ అగస్టిన్ చనిపోవడం అండ్ ఇంత మనీ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ వాడిన వాళ్ళు దీంట్లో వాడి ఉండరా అనే డౌట్ తో ఎందుకైనా మంచిది అని చెప్పి వీటన్నిటినీ కూడా రీవెరిఫై చేయడానికి సెంట్రల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాలజీకి పంపిస్తే ఈ ముగ్గురు వీడియోస్ కూడా 72 ప్లేసెస్ లో ఎడిట్స్ చేయబడ్డాయని తెలిసింది. దాంతో కోర్టు చాలా సీరియస్ గా ఒక సీల్డ్ కవర్ లో ఈ టెస్ట్ ఒరిజినల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకి రావాలి, దాంట్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగకూడదు, ఇన్ కేస్ జరిగితే ఇన్వాల్వ్ అయిన మొత్తం ఆఫీసర్స్ అందరూ కూడా సస్పెండ్ అవుతారని వార్నింగ్ ఇవ్వడంతో ఫైనల్ గా 2009 ఎండ్ లో ఒరిజినల్ ఫైల్స్ ని సబ్మిట్ చేశారు. అండ్ యాక్చువల్లీ ఇవి పబ్లిక్ కి రిలీజ్ చేయలేదు. అండ్ చాలా రీసెర్చ్ తర్వాత నాకు ఆ వీడియోస్ దొరికాయి. ఇక్కడ పెట్టడం కష్టం, సో మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, చూడాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఈ ఒరిజినల్ సిడీస్ లో వాళ్ళు చేసింది మొత్తం కూడా ఒప్పేసుకున్నారు. అయితే ఇంకో పక్కన వాళ్ళ సైడ్ నుంచి లాయర్ అసలు వీళ్ళ ముగ్గురికి దీనికి సంబంధం లేదు, కావాలి అని చెప్పి ఇరికిస్తున్నారు అని చెప్పి వాదించడంతో ఫస్ట్ టైం కోర్ట్ అన్కన్వెన్షనల్ అని తెలిసినా కానీ సిస్టర్ సెఫీకి వర్జినిటీ టెస్ట్ చేయించింది. అయితే అందులో షాకింగ్ గా ఈమె వర్జిన్ అని తెలిసింది. అదేంటి ఈమె వర్జిన్ అయితే అసలు ఆ రాత్రి చూసింది మొత్తం కూడా అబద్ధమే అవ్వద్దు కదా అని అందరూ షాక్ అయ్యారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇదే టెస్ట్ లో ఆమె హైమెనోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నారు అని కూడా తెలిసింది. అంటే వర్జినిటీ పోయి మళ్ళీ ఆర్టిఫిషియల్ గా పెట్టించుకోవడం. సో వీళ్ళు ముగ్గురు ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. యూజువల్ గా నన్స్ ని బ్రైడ్స్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. సో అంత పవిత్రంగా ఉండాల్సిన ఆమె ఇలా చేయడం, అది కూడా ఫాదర్స్ తో కలిసి చేయడం అంటే చాలా ఘోరం. దీని తర్వాత ఆల్మోస్ట్ 11 ఇయర్స్ ఈ కేసు కోర్టులో నడుస్తూనే వచ్చింది. ఫైనల్ గా December 2020 క్రైమ్ జరిగిన 28 ఇయర్స్ కి సిబిఐ స్పెషల్ కోర్ట్ సిస్టర్ సెఫీకి అండ్ ఫాదర్ థామస్ కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది. అండ్ ఇద్దరికి చెరొక 5.5 lakhs పెనాల్టీ కూడా వేసింది. సాక్ష్యాలు తారుమారు చేసి పోలీస్ ని మిస్లీడ్ చేశారు అని చెప్పి. ఫాదర్ జోస్ ఇల్లీగల్ అఫేర్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అని ఉంది, కానీ ఈ హత్యలో ఇన్వాల్వ్ అయినట్టు ప్రాపర్ సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని వదిలేశారు. అయితే ఇక్కడతో కేసు ఎండ్ అయిపోయింది అనుకోకండి. చాలా మంది యూట్యూబర్స్ కేసుని ఇక్కడతో క్లోజ్ చేస్తారు, కానీ ఇక్కడతో క్లోజ్ కాలేదు. 2022 జూన్ లో కేరళ హైకోర్టు ఈ శిక్ష పడిన ఇద్దరికి కూడా లైఫ్ సెంటెన్స్ ని క్యాన్సిల్ చేసేసి ఇద్దరికి కూడా బెయిల్ ఇచ్చేసింది. అండ్ వాళ్ళిద్దరూ కూడా బయటే తిరుగుతున్నారు ఇప్పుడు. ఇంతకన్నా సాడ్ విషయం ఏంటో తెలుసా? అసలు కనీసం ఈ ముగ్గురు కలిసి ఇలా చేశారు అనే విషయం అభయ వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలియదు. ఇది తెలియక ముందే వాళ్ళు ఒక్కరి తర్వాత ఒకరు చనిపోయారు. అండ్ నా దృష్టిలో అయితే ఈ కేసులో న్యాయం జరగలేదు. సారీ న్యాయం జరగనివ్వలేదు. ఇంతమంది కలిసి కేవలం వాళ్ళ బ్రాండ్ అండ్ ఇమేజ్ పోకూడదు అని చెప్పి ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చి వాళ్ళని కాపాడడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ ఇప్పుడు వాళ్ళ ఏజెస్ ఒకరిది 75, ఇంకొకరిది 60 years. ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి నిజంగానే లైఫ్ సెంటెన్స్ పడినా కానీ ఉపయోగం ఏముంటది? కంప్లీట్ కేరళ పోలీస్ అండ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఈ కేస్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి నాకు తెలుసుకోవాలని ఉంది. సో కమెంట్ చేయండి. అండ్ మతం పేరుతో ఇలాంటివి చేసేవాళ్ళు ఏ మతమైనా కానీ మనం వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. మతం వేరు, ఇలాంటివి చేసే వీళ్ళు వేరు. జై హింద్. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.